హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పాలమూరు ఎక్స్ప్రెస్ విత్ జేఆర్ స్మైల్. ఫ్రెండ్స్, మలేషియాకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. మలేషియాకు జీరో ఫేర్తో మనం వెళ్ళొచ్చు. ఒక్క పైసా అదనంగా చెల్లించకుండా ఫ్లైట్లో మలేషియాకు చేరుకోవచ్చు. అవునా? అవునా? వావ్! Yes! మలేషియాకి ఫ్రీ టికెట్. అవునండి, అవును. మీరు చూసింది ముమ్మాటికి నిజం. ఒక్క పైసా అదనంగా చెల్లించకుండా మనం మలేషియాలో అలాగే ఒక హాఫ్ డే పాటు మనము ముఖ్యమైన ప్రాంతాలను కూడా చూసి రావచ్చు. అయితే ఇక్కడ నిబంధన ఉంది. నిబంధన కూడా ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. జీరో ఫేర్ తో మనం వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళాలో నేను ఈ వీడియోలో చెప్తాను. చెప్పు. रुको जरा सबर करो. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పాలమూరు ఎక్స్ప్రెస్ విత్ జేఆర్ స్మైల్. ఫ్రెండ్స్, తొలిసారిగా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. ఇప్పుడు మనం విషయంలోకి వెళ్దాం. జీరో ఫేర్తో మలేషియా ఎలా పర్యటించవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. మనము ఇండియా నుంచి మలేషియా మీదుగా ఏ ఇతర కంట్రీకి వెళ్ళినా కూడా మలేషియాలో లేఓవర్ ఉండేట్టుగా చూసుకోవాలి. లేఓవర్ అంటే స్టాప్ ఓవర్, ఒక స్టాప్ ఉండేట్టుగా ఫ్లైట్ చూసుకోవాలి. ఫ్లైట్ కనీసం ఒక 10 గంటల పైన లేఓవర్ ఉండేట్టుగా చూసుకుంటే మనకు అక్కడ తిరగడానికి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ రూట్ కాబట్టి మలేషియాలో మనం 10 గంటలు లేఓవర్ ఉండేట్టు చూసుకుంటే అందులో ఒక 6 గంటల పాటు మనం సిటీని ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఈ 6 గంటల్లో ఏమేమి చూడొచ్చో కూడా మనం ముందస్తుగానే ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకి ముఖ్యమైన ప్రాంతాలను బాతు కేవ్స్, మలేషియా ట్విన్ టవర్స్, పెట్రోనాస్ టవర్స్, కేఎల్ టవర్, తర్వాత ఫ్రీడమ్ స్క్వేర్, ఇటువంటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి. అలాగే కింగ్ ప్యాలెస్, ఇటువంటి కొన్ని మనం ముఖ్యమైన ప్రాంతాలు మనం ముందస్తుగా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అయితే ఈ ప్రాంతాలకు సెలెక్ట్ చేసుకుని ఒక్క ప్రాంతానికి ఎంత టైం కేటాయించాలో కూడా మనం ముందస్తుగానే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మనకు చేతిలో 6 గంటల సమయం మాత్రమే ఉంటుంది కాబట్టి మనం ముందస్తుగా ఏ ప్లేస్లో ఎంత టైం కేటాయించాలో నిర్ణయించుకోవాలి. దీని ప్రకారంగా మనం వెళితే మనం లోకల్గా తిరిగే ట్రాన్స్పోర్ట్ తప్ప మిగతా ఒక పైసా కూడా అదనంగా మనకు ఖర్చు కాదు. ఇకైతే నిజంగా ఇండియా నుంచి మలేషియా వరకు ఫ్రీగా వెళ్ళినట్టుగానే ఉంటుంది. ప్రాక్టికల్గా నేను దీన్ని అనుభవించాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విషయాన్ని. మీరు కూడా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. మలేషియా మీదుగా మీరు ఏదైనా కంట్రీ వెళ్తుంటే తప్పకుండా ఈ లేఓవర్ ఉన్నట్టుగా చూసుకోండి. ఆ లేఓవర్ టైంలో మీకు మలేషియాలో ముఖ్యమైన ప్రాంతాలను విజిట్ చేయండి. ఫ్లైట్ టికెట్కు అదనంగా ఒక పైసా కూడా చెల్లించకుండా మనం మలేషియా ఎక్స్ప్లోర్ చేసినట్టుగా అవుతుంది. ఇంకోటి ముఖ్య విషయం, ఎందుకంటే మలేషియాలో మనకు వీసా కూడా అవసరం లేదు. ఇండియన్స్కి వీసా కూడా అవసరం లేదు. వీసా లేకుండా మనం నేరుగా డైరెక్ట్గా మలేషియా ఎంట్రీ కావచ్చు. దానికి ఉండాల్సింది ఒక ఎండాక్ డిజిటల్ అరైవల్ కార్డు మాత్రమే. అది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మనం దాన్ని ఆన్లైన్లో ఓపెన్ చేసుకొని మన ఫ్లైట్కి సంబంధించిన వివరాలు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గానే ఉంటుంది, ఏం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం పాస్పోర్ట్లో ఉన్న విధంగా పాస్పోర్ట్ నెంబరు, పేరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ప్రయాణ ఫ్లైట్, ఏ ఫ్లైట్కి వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అనే వివరాలు మాత్రమే అందులో ఉంటాయి. అవి ఫిల్ చేసేసి ఇంకోటి అడ్రస్ కూడా ఉంటుంది. అడ్రస్ ఎయిర్పోర్ట్లో ఉంటున్నట్టుగానే ఎయిర్పోర్ట్ అడ్రస్ వేయాలి. ఎయిర్పోర్ట్ అడ్రస్ ఎలా చేసుకోవాలని అనుకుంటున్నారా? ఏం లేదు మిత్రమా, కేవలం ఆన్లైన్లో కోలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అడ్రస్ అని కొట్టేస్తే మనకు మొత్తం వివరాలు వస్తాయి. దాన్ని కాపీ పేస్ట్ చేసేసి ఇక్కడ మనం ఫిల్ చేసుకోవాలి. అడ్రస్ ఫిల్ చేసేసి సబ్మిట్ చేస్తే సరే, సబ్మిట్ చేయగానే సక్సెస్ అన్నట్టుగా మీకు మెసేజ్ వస్తుంది. ఒక కాపీ, సాఫ్ట్ కాపీ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. అక్కడ ఎయిర్పోర్ట్లో మనం బయటికి వెళ్ళే ముందు, ట్రాన్సిట్ చేసే ముందు ఆ సాఫ్ట్ కాపీ మనం చూస్తే సరే. ఇమిగ్రేషన్ కంప్లీట్ అయ్యి బయటికి రాగానే ఏం చేయాలి? బయటికి రాగానే మనం ఒక క్యాబ్ బుక్ చేసుకోవాలి. వీలైతే మనకు ఎయిర్పోర్ట్లోనే ఒక సిమ్ కార్డ్ తీసుకుంటే బెటర్. ఎయిర్పోర్ట్లో ఒక సిమ్ కార్డ్ తీసుకొని వైఫై ఆన్ చేస్తాం. వైఫై ద్వారా యాప్ ఒకటి ఉంటుంది, గ్రాబ్ అని. గ్రాబ్ని డౌన్లోడ్ చేసుకుని
మనం క్యాబ్ని బుక్ చేసుకుంటే మనకు చాలా తక్కువ ధరలో మనం వెళ్ళాల్సిన ప్రాంతానికి వెళ్ళగలుగుతాం. నిజానికి మేము ఒక్కో ప్రాంతానికి అరగంట చొప్పున కేటాయించాలనుకున్నాము. ముఖ్యమైన ప్రాంతాన్ని మాత్రం 1 గంట టైం కేటాయించాలనుకుని అనుకున్నాము. మొత్తం 4 ప్లేసులు అనుకున్నాము కాబట్టి ఫస్ట్ ప్లేస్కి గంట, బాటు ప్లేస్ 1 గంట టైం కేటాయించాలని, మిగతా 3 ప్లేస్లకు అరగంట చొప్పున అంటే 2.5 గంటలు అవుతుంది. తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బాటు ప్లేస్కి వెళ్ళడానికి గంట సమయం, మళ్ళీ చివరి ప్రాంతం నుంచి సిటీలోంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి రావడానికి గంట సమయం. అవి 2 గంటలు, ఇవి 2.5 గంటలు, అవి 2 గంటలు, మొత్తం 4.5 గంటలు అవుతుంది. ఒకవేళ ట్రాఫిక్ ఏర్పడి కొద్ది ఇబ్బంది ఏర్పడినా ఇంకో గంట సమయం అదనంగా ఉండేట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాం. మొత్తం టోటల్గా 5.5 గంటలు ఉండేట్టుగా తీసుకున్నాం. ఎందుకంటే 7 గంటలు అనుకున్న కాడ 1 గంట మనం స్పేర్గానే ఉండేట్లు చూసుకోవాలి. 6 గంటల లోపలే మనం ప్రయాణం అంతా సిటీ టూర్ని మనం ఏ ప్రాంతాలు చూడదలుచుకున్నామో అవన్నీ చూసుకొని మనం 6 గంటల లోపలే ఎయిర్పోర్ట్కి వచ్చేటట్లు ప్లాన్ చేసుకోవాలి. మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము 5.5 గంటల్లోనే మేము కంప్లీట్ చేసుకొని ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము. సో మాకు ఇబ్బంది కాలేదు. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యమైనది ఇంకోటి గుర్తుంచుకోవాలి. మలేషియాలో కౌలాలంపూర్లో అడుగుపెట్టే రోజు ఏదనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వర్కింగ్ డేస్లో అయితే మీకు రోడ్లపై ట్రాఫిక్ బాగా ఉంటుంది కాబట్టి మీరు అనుకున్న టైంకి అక్కడికి రీచ్ కాలేకపోవచ్చు, ట్రాఫిక్లో కాస్త ఆలస్యం కావచ్చు. సో మీరు దాన్ని గుర్తుంచుకోవాలి. వీకెండ్స్లో హాలిడేస్ ప్రాంతాల్లో అయితే అంటే కొద్దిగా రోడ్లపై ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా క్యాబ్లు వెళ్ళగలుగుతాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు అనుకున్న టైంకి రీచ్ కావచ్చు. సో మీరు బయలుదేరే హాలిడేసా లేదా వర్కింగ్ డేసా అనేది మీరు చూసుకోవాలి. దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకొని ఎయిర్పోర్ట్కి 3 గంటల ముందుగా రీచ్ అయ్యేటట్లు. నెక్స్ట్ ఫ్లైట్ సాయంత్రం 6 గంటలకు ఉందంటే మీరు 3 గంటల లోపలే ఎయిర్పోర్ట్కి చేరుకునేట్టుగా ప్లాన్ చేసుకోవాలి. సో ఈ రకంగా మీరు ఒక ఫ్లైట్ టికెట్ మీదనే మలేషియాని కూడా సిటీ టూర్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ మలేషియాకు 0 పేరుతో వెళ్ళాల్సిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలని అనుకున్నాను, షేర్ చేస్తున్నాను. అవకాశం ఉంటే మీరు కూడా మలేషియా మీదుగా వెళ్తుంటే ఇటువంటి ఆఫర్ని మీరు యూజ్ చేసుకోండి. మీకు 0 పేరుతోనే మలేషియాని చూసిన అనుభూతి ఉంది. 0 పేరుతో మలేషియా కౌలాలంపూర్ను చుట్టడం ఎలా, ఏ దేశాలకు వెళ్తే మనకి ఈ అవకాశం కలుగుతుందో ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఇండియా నుంచి సింగపూర్ ఎయిర్ ఏషియా ఫ్లైట్ ద్వారా వెళ్తే మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అలాగే ఇండియా నుంచి ఇండోనేషియా, బాలి, జకార్తా ఈ ప్రాంతాలకు వెళ్ళేటట్టు ఉంటే మలేషియాలో మనం లేఓవర్ చూస్ చేసుకోవచ్చు. అది ఎయిర్ ఏషియా ఫ్లైట్లకు మాత్రమే మనకు అవకాశం దొరుకుతుంది. వేరే ఇతర ఫ్లైట్లు ఉంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. సింగిల్ పిఎన్ఆర్ ఉండేట్టుగా చూసుకోండి, ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఇండియా నుంచి వియత్నాంలోని ప్రాంతాలకు వెళ్తుంటే కూడా ఎయిర్ ఏషియా ద్వారా వెళ్తుంటే కూడా లేఓవర్ 10 గంటలు ఉండేట్టుగా చూసుకోండి. అక్కడ కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే ఇండియా నుంచి ఫిలిప్పీన్స్ వెళ్తుంటే కూడా దొరుకుతుంది ఈ అవకాశం. లేదా తక్కువ ఖర్చులో ఉండాలి అని అనుకుంటే ఇండియా నుంచి థాయిలాండ్లో టికెట్ తీసుకుంటే మీకు తక్కువ ఖర్చులో 7,000-8,000 లోపల మీకు సరిపోతుంది. కౌలాలంపూర్ ద్వారా తీసుకోండి. కౌలాలంపూర్లో లేఓవర్ ఉంటుంది. ఆ లేఓవర్ని మీరు 10 గంటలు 12 గంటలు మీ టైంని తీసుకొని పెట్టుకుంటే మీకు ఆ టైం లోపల మీకు అక్కడ సిటీలో తిరిగి రావడానికి అవకాశం దొరుకుతుంది. మలేషియా చుట్టుపక్కల ఉన్న ఏ దేశానికి వెళ్ళినా కూడా మీకు మళ్ళీ కౌలాలంపూర్ టికెట్ పేరు పెట్టకుండానే మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఆ సిటీని ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. మీరు మలేషియా వెళ్ళాలి అని అనుకుంటే మళ్ళీ విడిగా టికెట్ కొనాలంటే దాదాపు 10,000, పోవడానికి 10,000, రావడానికి 10,000 జరుగుతుంది. అంత 20,000 ఖర్చు పెట్టి మళ్ళీ అక్కడ తిరగడం చాలా ఖర్చు, బడ్జెట్కు మించింది. కాబట్టి ఇటువంటి ఒక్క పైసా అదనంగా చెల్లించకుండానే ఫుకెట్ టికెట్లోనే కౌలాలంపూర్ను ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇటువంటి అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకుని ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పోస్ట్ చేయండి. ఇతరులకు మీరు ఇన్స్పిరేషన్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఎవరికి ఇటువంటి అవకాశం వచ్చినా కూడా మిస్ చేసుకోకండి. మీరు కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ని అనుభవించి మధురానుభూతులను, తీపి గుర్తులను నదిలో దాచుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నొక్కండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.